జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న హై అలర్ట్. మరిన్ని ఉగ్రదాడులు జరగచ్చని హెచ్చరికలు. నిఘా వర్గాల వార్నింగ్ తో అలర్ట్ గా భద్రతా బలగాలు. యూపీలో రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటన. రాయ్బరేలీ, అమేథీలో టూర్. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణ డీజీపీ రేస్లో పలువురు సీనియర్ ఐపీఎస్లు. యూపీఎస్సీకి జాబితా పంపిన తెలంగాణ ప్రభుత్వం. దేశంలో కొన్ని డిజిటల్ మీడియా సంస్థలపై కేంద్రం కొరడ. దేశ వ్యతిరేక కథనాలు ప్రసారం. ఛానళ్లపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్న కేంద్రం. ముంబై బాంద్రాలో భారీ అగ్ని ప్రమాదం. క్రోమో షోరూంలో చెలరేగిన అగ్ని కీలలు. మంటలను ఆర్పేందుకు రోబోను రంగంలోకి దింపిన ఫైర్ సిబ్బంది. పొలంలో పనిచేస్తూ ఉండగా వరికోత మిషన్ నుంచి చెలరేగిన మంటలు. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో ఘటన. ఇంపాల్లో కొత్తగా ఫైర్ ఫైటింగ్ బైక్స్ ప్రారంభించిన మణిపూర్ అగ్నిమాపక శాఖ. మహబూబాబాద్ లో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో బంగారు పల్లకీ సేవ. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిమను పల్లకీలో ఉంచి ఊరేగింపు. బెల్జియం కోర్టులో మొహల్ చోక్సీకి చుక్కెదురు. చోక్సీ బెయిల్ పిటిషన్ను కొట్టేసిన బెల్జియం కోర్టు. పిఎన్బి ఫ్రాడ్ కేసులో నిందితుడిగా ఉన్న చోక్సీ. పోర్టు పేలుడు ఘటనలో 46కు చేరిన మృతుల సంఖ్య. పేలుడు ఘటనలో 1000 మందికి పైగా గాయాలు. 3వ పాపను దత్తత తీసుకున్న శ్రీలీల. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.